జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ప్రపంచం మీకేం చెప్పినా పర్వాలేదు, మీరు ఏం పొందలేరో ఏం చేయలేరో అని అది వాక్యంలో ఉంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దాన్ని పొందగలరని ఆయన అంటాడు. అప్పుడు పొందవచ్చును. మంచి జీవితాన్ని పొందకుండా ఉంచడానికి నరకంలో ఏ అపవాది లేడు, నిజంగా మీరు పొందాలి అనుకుంటే. నేను జాయిస్ మేయర్ని. మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినాలని అనుకుంటున్నారు? ఎంతమంది మనసులో దానికి లోబడి ఉండాలనే ఆలోచనతో వినబోతున్నారు? చాలాసార్లు ఇలా అనుకుంటాం, తెలుసా, నేను చర్చికి వెళ్తాను, నేను చర్చికి వెళ్ళాలి. అయితే మనసులో మనం విన్నది చేయాలనే ఆలోచనతో వెళ్ళాలి. బైబిల్లో దేని క్రిందో గీత గీసి లేదా ఏదో వినడం కాదు, పదోన్నతికి సూత్రము దానిని చేయడమే. యోహాను 13లో యేసు చెప్పింది ఇష్టం. అక్కడ ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడు. అక్కడ 17వ వచనం చూస్తే ఆయన అన్నాడు, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. కనుక ఈరోజు మీరు కొన్ని విషయాలను వింటారు. విన్న ప్రతిదీ తర్వాత చేయడానికి మీరే బాధ్యులవుతారు. మీరు ఇక్కడున్నారు కనుక మీకు బాధ్యత ఉంది. చీజ్ అండ్ క్రాకర్ క్రైస్తత్వము. దీని సరైన టైటిల్ హక్కు పరంగా మీదైంది దావా చేయుట. ఒకరు అమెరికాకు ఏళ్ల కొరకు రావాలని అనుకున్నాడు. అతని ఫ్యామిలీకి అతనికి మంచి జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ప్రతి ఏడాది శ్రద్ధగా దాచుకుని షిప్లో అమెరికాకు టికెట్ కొనుక్కోగలిగినంత డబ్బు దాచుకుని అతడొక బ్లాక్ చీజ్ని, ఒక ప్యాకెట్ క్రాకర్స్ని కొనుక్కుని ట్రిప్లో తినడానికి తీసుకెళ్లాడు. అతడు ఎక్కువగా డైనింగ్ రూమ్ వైపుగా వెళ్లి కిటికీలోంచి గెస్టులకు పెడుతున్న భోజనాన్ని చూసి కడుపు ఆకలితో నొప్పి పుట్టేది అతనికి. షిప్ ఆగినప్పుడు వర్కర్స్లో ఒకరు ఎందుకు అతడు ఎప్పుడు భోజనం కొరకు వారితో జాయిన్ అవ్వలేదన్నాడు. భోజనంలో ఏదైనా బాగోలేదా అని. అందుకు అతడు భోజనం ఎంతో రుచిగా ఉంది అన్నాడు. నా దగ్గర కేవలం టికెట్కే డబ్బులున్నాయి, భోజనం కొనుక్కోవడానికి లేవు అని. అప్పుడు ఆ వర్కర్ చెప్పాడు, భోజనం డబ్బులు కూడా టికెట్తో పాటే కలిపి తీసుకుంటారని. అతడు అన్నాడు, మేము ప్రతిసారి భోజనం మీ ప్లేస్లో సెట్ చేసినా మాతో కలిసి తినడానికి రాలేదు అని. బహుశా ఆ కథను చదివినప్పుడు ముందుగా అనుకుంది, ఎంతోమంది క్రైస్తవులు అలానే ఉంటారని. క్రీస్తుని తమ రక్షకుడిగా స్వీకరించి అనుకుంటారు, నాకు పరమునకు టికెట్ వచ్చేసిందని, నా మనవరాలి బ్రైడల్ షవర్కి టికెట్ అయితే అది పనిచేస్తుంది అని. విఐపి అడ్మిషన్. కానీ చూడండి, మీరు పరమునకు మీ టికెట్ను పొందినప్పుడు దాంతోపాటు వేలాది విషయాలు ఉంటాయి, ముందే కొనబడి వెల చెల్లించినవి. నేను కూడా ఈ చీజ్ అండ్ క్రాకర్ క్రిస్టియన్లో ఒకదానిగా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలు పరమునకు వెళ్తానని ఎదురుచూస్తూ ఉన్నాను. అక్కడుండుంటే బాగుండు అనుకున్నాను. అయితే ముందే ఇక్కడున్న దేవుని ఏ వాగ్దానపు అవకాశాన్ని తీసుకోలేదు. వెల చెల్లించి కొనబడినవి ఇప్పుడు నా కొరకు, నా జీవితంలోని అన్ని రోజులకు. బహుశా నేను అనుకుంటాను అటువంటి క్రైస్తవులు మిలియన్ల మంది ఉన్నారని. ఏదో ప్రతిరోజునూ గడుపుతున్నారంతే. చివరికి పరమునకు వెళ్లే దినం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ సంతోషంగా ఉండడానికి, ఆనందాన్ని పొందుతామా అని. అయితే చూడండి, యేసు చెప్పాడు, అది యోహాను 10:10లో ఉంది, దొంగతనమును హత్యను నాశనం చేయటకొచ్చును అని. అపవాది చేయగలిగింది అదే, అబద్ధాలు, మోసం. దేవుడు మీరు పొందాలనుకున్న దాన్ని చంపివేయడానికి ట్రై చేయడం, యేసు మరణించి మీరు పొందాలనుకున్నది మీరు పొందకుండా చేయడానికి మార్గం ఉంటే చేస్తాడు. కొన్నిసార్లు మనం తిరిగి పోరాడాలి. ప్యాసివ్గా ఉండి అంతా వర్కౌట్ అవ్వాలని ఆశించకూడదు. అతనికి చెప్పాలి, చూడపోది, దీన్ని పొందాలని యేసు మరణించాడు, నేను దీన్ని పొందుతాను. అపొస్తలుడైన పౌలు చెప్పింది నాకిష్టం. ఇలా చెప్పాడు, వెనుకున్న వాటిని మర్చిపోతాను. అతను అన్నాడు, అన్నిటికంటే ఎక్కువగా నాకు ఎక్కువ ముఖ్యమైన ఒక విషయం. మీకు తెలుసు, పౌలుకి ఎంతో తెలుసని. ఆ ఒక్క విషయం ఎంతో ముఖ్యమైంది, దానిపైనే గమనం ఉంచాలి అన్నాడు. నేను ఒకటి చేస్తున్నాను, అది నా కోరిక. వెనుకున్న వాటిని మరచి
ముందున్న వాటికై వేగరపడుతున్నాను. అతనన్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెను అని. దీని గురించి ఆలోచించండి. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడుతున్నో దాన్ని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. అవును, ఆయన మన పాపాలు క్షమించబడాలని మరణించాడు. దేవునితో నిత్యత్వం గడపగలిగేలా తండ్రి, యేసు మరియు పరిశుద్ధాత్మతో. అయితే మనం స్వతంత్రులమవడానికి మరణించాడు. గతంలో మన జీవితాన్ని జీవించకుండా లేదా గిల్టీగా నేరభావపు భారం క్రింద లేదా భయంలోనో లేదా ఇతరులను ప్రీతిపరచడానికి ప్రయత్నిస్తున్నో మనం వదిలివేసే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, అవి మనవని తెలియనందున, లేదా వెళ్ళి హక్కుగా మనవైనవి దావా చేయనందున. నేను పౌల్లా ఫీల్ అవుతా. తీర్మానించుకున్నా ఎవరైనా పొందగలిగితే నేను పొందగలను. మీరు అలానే ఫీల్ కావాలి. తమను చూసుకుని చాలామంది తమ తప్పులు సీక్రెట్గా నిర్ణయించుకుంటారు. ఆ ఆశీర్వాదాలన్నీ ఎవరికోసమని, మీ కొరకు కావు అని. మీరు తెలుసుకోవాలి, దేవుడు అలా ఎవరికైనా చేస్తే మీకు చేస్తాడు అని. ఆయనలా అన్నందున ఎవరైనా సరే ఈరోజు ఇక్కడ ఆ ఎవరైనా అనే కేటగిరీలో ఫిట్ కాని వారు లేరు. ఆ ఎవరైనా మీరే. ఆయన అన్నాడు ఎవరైనాను. చూడండి, దాని అర్థం ప్రత్యేకంగా మన ఇష్టం. తెలుసా, యేసు చేయవలసిన ప్రతిదీ చేశాడని. ఆయన్ని ఏదైనా చేయమని అడుక్కోనవసరం లేదు, ముందే చేసేశాడు. ఎలా పొందాలన్నదే మనం తెలుసుకోవలసి ఉంది. ఆమేన్. పొందడం. ఈరోజు కొంచెంగా దాన్ని అభ్యసించుదాం. ఇంటర్నెట్లో వేర్వేరు విషయాలను చదువుతాను. అంటే ఎక్స్పర్ట్స్ నుంచి కరెక్ట్ సంఖ్య తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అందరూ వేరువేరుగా చెప్తారు. ఆశ్చర్యం. మనకు 5 మంది ఎక్స్పర్ట్స్ ఉంటే 5గురి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. అయినా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని అంటే వారిని నమ్ముతారు. బైబిల్లో 5467 వాగ్దానాలు ఉన్నాయని చదివాను. 7487 వాగ్దానాలు ఉన్నాయని చదివాను. అలాగే 8810 వాగ్దానాలు ఉన్నాయని చదివాను. అంటే ఈరోజు లెక్క పెట్టడానికి చాలా ఉన్నాయని చెప్పుకుందాం. ఓకే, ఈ ఆశీర్వాదములు చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ ఆశీర్వాదములు మన కోసం కొనబడ్డాయి. విమోచించబడ్డాము అంటే అపవాది నుంచి తిరిగి మనము కొనబడ్డాము. ఆమేన్. ఆదాము హవ్వలు వారి పాపము ద్వారా దేవుడు వారి కోసం వేసుకున్న ఒరిజినల్ ప్లాన్ని వదిలివేశారు. అయితే యేసు తిరిగి ఆ ఒరిజినల్ ప్లాన్ని తిరిగి కొన్నాడు. దాన్ని ఎవరు దావా చేసి పొందినా అది వారి కోసమే. అపవాది దాన్ని మీ ఇంటి ముందు డెలివర్ చేయడు. మనము యుద్ధంలో ఉన్నాము. మీకు అది తెలుసా? దేవుని సైన్యంలో మనం సైనికులము అనబడతాము. యేసు రక్తంతో ఆశీర్వాదములు మన కొరకు కొనబడ్డాయి. ఆ ఒక్కరి చప్పట్ల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఎలా శ్రమపడ్డాడో ఆలోచించితే మనం గొప్ప జీవితాలను పొందాలని అది కేవలం మనం ఎన్నిటిని వదిలివేస్తామో నిజంగా దయనీయం. ఎందుకంటే ఒకటి, మనం వెళ్ళే చర్చిలు మనకు చెప్పవు, లేదా వాటి కోసం ఎలా పోరాడాలో తెలీదు. ఈ మధ్యనే మరొక సందేశం మీద వర్క్ చేస్తుంటే మత్తయిలో చదివాను. ఎక్కడైనా అంటే యేసు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, ఆయన ఎంతో వేదన నుంచి వెళ్తున్నప్పుడు, ఆయన బాధలో ఉన్నప్పుడు, మానసికంగా ఆత్మికంగా సెలవు మీదకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు మీరు ఊహించుకోగలరా? పవిత్రుడైన యేసు పాపముగా అవడం, ఆయనకది ఎంత భయంకరంగా ఉంటుంది. బైబిల్ చెప్తుంది 3 సార్లు, ఒకసారి కాదు, 2 కాదు, 3 సార్లు ప్రార్థించడానికి వెళ్ళాడని. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుము. కనుక ఈరోజు స్పష్టంగా ఉందాం.
ఆయన శిలువ మీదకి వెళ్ళాలని అనుకోలేదు. అదేదో ఆయన చేయడానికి పైకి క్రిందకు ఎగరలేదు. అప్పుడప్పుడు మనం కొన్ని విషయాలు చేయవలసి వస్తే చేయాలని అనుకోకుంటే మనం మేనేజ్ చేయగలం. కనుక ఈసారి ఎప్పుడైనా దేవుడు మిమ్మల్ని ఏదైనా చేయమన్నాడని తెలిస్తే గుర్తుంచుకోండి, ఆయన శిలువ మీదకి వెళ్ళాలనుకోలేదు. ఇలా అన్నాడు, ఏదేమైనా నీ చిత్తమే నెరవేరునుగాక, నాది కాదు. అందమైన విషయం ఏమిటంటే ఆయనలో ప్రతిదీ ఉండి కూడా ఆయన శిలువ మీదకు వెళ్ళాలి అనుకోలేదు. ఆయన తనకంటే తన తండ్రిని ఎక్కువగా ప్రీతిపరచాలనుకున్నాడు. అది ఎంతో అందంగా ఉందనుకుంటాను. అదే మన వైఖరి అయ్యుంటే మన జీవితాలు ఎంత వేరుగా ఉండేవో. నాకు అది చేయాలని లేదు దేవా, కానీ నీకోసం చేస్తాను. నేను మా పేరెంట్స్ని చూసుకోవాలని నాకు దేవుడు చెప్పినప్పుడు నన్ను సెక్షువల్గా అబ్యూస్ చేసిన నా తండ్రిని, అలా చేయనిచ్చిన తల్లిని అలా చేయాలనిపించలేదు. అసలు నాకు ఇష్టం లేనిదంటూ ఉంటే అదే వారి దగ్గరే ఉండాలనుకోను. వారిని చూడడం కూడా నాకు అసలు ఇష్టం లేదు. వాళ్ళకి అర్హత లేదనుకున్నాను. అయితే ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రీతిపరచాలి అనుకున్నాను. అలా పదమూడు సంవత్సరాలు చేశాను. అంతకాలం పడుతుందని అనుకోలేదు. అంత ఖర్చు అవుతుందని కూడా అసలు నేను ఊహించలేదు. కొంతకాలం ఒక హౌస్లో ఉంచాం. ఇంటిని కొని ఉంచాం. బాగా జబ్బు పడ్డారు. అసిస్టెడ్ లివింగ్లో పెట్టాము. అక్కడి నుంచి ఒక నర్సింగ్ హోమ్లో పెట్టాము. అక్కడ మా అమ్మ నాన్న మా అంటున్నారు. ఆమె విధవరాలు. అది వినడానికి బాగుండదు, అయితే నిజం అదే. ఒకసారి కూడా నేను మా అమ్మ నాన్నలను చూడడానికి నర్సింగ్ హోమ్కి వెళ్ళలేదు, వెళ్ళాలనిపించలేదు. అయితే అలా చేయడమే సరి అని తెలుసు. కమాన్, చెప్పేది మీరు వినాలి. మనము సరైనదే చేయాలి, చేయాలనిపించినా లేకున్నా. యేసు కూడా శిలువ మీదకు వెళ్ళాలనిపించలేదు. దాన్ని అర్థం చేసుకున్నప్పుడు నాపై ప్రభావం చూపింది. 3 సార్లు ఆయన తోటలో ఉన్నప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళడానికి సైనికులు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడంటే అప్పుడు దాని నుంచి బయటకు రాగలడు. పేతురు కొంచెం ఆవేశంతో ఎప్పుడు తప్పైందే చేస్తాడు. తన కత్తిని దూసి ఒక సైనికుని చెవిని నరికి వేస్తాడు. బహుశా యేసు తిరిగి పెట్టాల్సి వచ్చిందేమో. యేసు చెప్పాడు, పేతురు నీకు తెలియదా? వినండి, నీకు తెలీదా? నేను కోరుకుంటే 12 సేనా వ్యూహముల దూతలను పిలువగలనని. అంటే 72,000 మంది దూతలు. వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. కానీ నేను వేడుకొన్న ఎడల దేవుని చిత్తము ఎలా నెరవేర్చబడుతుంది? వావ్! మై 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 కొంతకాలం క్రితం నేను తెలుసుకున్న ఒక విషయం చెప్తాను. నాకు అది సహాయపడుతుంది. చూడండి, దేవుని పట్ల మీకున్న ప్రేమ వల్ల మీరు ఏదైనా చేస్తున్నప్పుడు చేయడం కష్టమే. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కనుక చేస్తారు. మీరు ఆత్మికంగా ఎదుగుతున్నప్పుడు అది చేయడం ఈజీ అయితే అది మీకు ముందే గతంలో పొందిన ఆత్మిక ఎదుగుదల వలనే. కనుక ఎంత కష్టంగా ఉన్నాయని ఆలోచించడానికి బదులుగా ఎలా ఎదుగుతున్నారో ఆలోచించండి. ఎంత ఫ్రీగా ఉండబోతున్నారు. కమాన్, ఎంత స్వతంత్రంగా ఉండబోతున్నారు. నేను చెప్పగలను, అయితే ఎలా వివరించాలో తెలీదు. కానీ నా పేరెంట్స్ కొరకు నేను చేసినది చేయగలిగేలా దేవుని కృపే చేసింది. అదే నా జీవితంలో చేసిన అతి శక్తివంతమైన పని. బహుశా అది అపవాదిని చీల్చివేసి ఉంటుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, చెప్పేది వినండి, కీడును మేలుతో జయించగలము. అపవాది నాకు చేసిన దానికి నేను తిరిగి చేసింది అదే. ప్రజల్ని ద్వేషించి వారిని తిరిగి పొందలేము. ప్రజలకు తిరిగి అలానే చేసి తిరిగి పొందలేరు. శత్రువు మిమ్మల్ని
దుఃఖకరంగా చేయడానికి ఏదైనా చేసి మేనేజ్ చేస్తే ముందుగా చేయవలసింది బయటికి వెళ్ళి ఎవరికైనా మేలు చేయండి. చెప్పింది విన్నారా? బయటికి వెళ్ళి మీరేమైనా చేయండి. మీరు అనవచ్చు అందులో సెన్సే లేదు. అవును, నిజమే, లేదు. పూర్తి రక్షణ ప్లాన్లోనే ఎలాంటి సెన్సు లేదు. అందుకే అంతగా మిస్ అవుతాం. ఎందుకంటే మనం బుర్రతో అర్థం చేసుకోవాలంటాం, అలా చేయలేం. కనుక మనం స్వాతంత్రాన్ని పొందాలని యేసు రక్తాన్ని చిందించాడు, మన నుంచి దొంగిలించబడిన విమోచనపు హక్కు కోసము. మనం చేయవలసింది ఒక్కసారి తిరిగి జన్మించితే చేయవలసిందంతా తెలుసుకోవడమే. బైబిల్ని చదివి, మంచి వాక్యముని విని, మంచి పుస్తకాలను చదివి మీదైనదేమిటి అని, నాది ఏమిటి అని తెలుసుకోవడానికి నేను చదివి తెలుసుకున్నాను. మొదట్లో నాకైతే నిజంగా తెలియదు నా గతాన్ని అసలు జయించగలనా అని. ఎప్పుడు సెకండ్ క్లాస్ జీవితమే ఉంటుందనుకున్నా, సెక్షువల్గా అబ్యూజ్ అయినందున ఎప్పుడు ఏదో ఒకలా కొంచెం ఇన్ఫీరియర్గానే ఉండేదాన్ని. అయితే అదే అబద్ధం, అదొక అబద్ధం. అసలైతే నిజం ఏమిటంటే నేను తెలుసుకున్నాను, నా గత అవమానమునకు దేవుడు రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తాడని దేవుడు చెప్పాడని. పర్సనల్గా నేను అనుకోవడం, అలాగానే అవ్వకుంటే పొందే జీవితం కంటే మంచి జీవితాన్ని పొందాను అని. ఇప్పుడు ఇందులోనూ ఏ సెన్సు లేదు. దేవునితో వెళ్ళాలని నిర్ణయించుకున్నా అందులో ఏదైనా సెన్స్ ఉండాలని లేదు. అది గ్రంథంలో ఉంటే దాంతోనే ఉంటా, దానికోసమే ఉంటాను. ఆమేన్. మనకు దేవునితో నిబంధన సంబంధం ఉంది. ఈ గ్రంథం రాసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా మనం ఈనాడు అర్థం చేసుకోము. అయితే ఒక నిబంధనను బ్రేక్ చేయలేరు. ఒకవేళ అలా జరిగితే మరణపు వెలతోనే బ్రేక్ అయ్యేది. మీకు ఎవరితో అయినా నిబంధన ఉండి బ్రేక్ చేస్తే మీ జీవితం అంతే. కనుక దేవునితో మనకు నిబంధన సంబంధం ఉంది. కీర్తనలు 103, 17, 18 యెహోవాయందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఇప్పుడు దేవుడికి భయపడ్డం గురించి ఒక చిన్న మాట చెప్తాను. మనం దేవునికి భయపడిన అవసరం లేదు. కానీ ఈనాడు క్రైస్తవుల జీవితాల్లో మిస్ అవుతున్న పెద్ద విషయాల్లో ఒకటి దేవుని పట్ల భయభక్తులు ఉండకపోవడమే. అందుకనే ప్రజలు చిత్తడి జీవితాలను జీవిస్తూ ఉంటారు, దుర్నీతి నిండిన పనులు చేస్తారు, లోకంలో ఎక్కువగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే మనకు ఆ భయము, భక్తి అనేవి లేవు. ప్రేమించే దేవుడు ప్రేరేపించేవి. నాకు దేవుడంటే భయం లేదు, ఆయన బాధ పెడతాడన్న భయం లేదు. కానీ దేవుని పట్ల భక్తి ఉంది నాకు. నేను అసలు ఇక్కడ పైకి వచ్చి బోధించలేను కూడా. ఒకవేళ ఈ ఉదయం నా భర్తతో పోట్లాడి ఇక్కడికి రావడానికి ముందు ఆయనతో సమాధాన పడకుంటే, దేవునితో ఆటలాడడం మనం మానివేసి జీవించాలి. ఎంతమందికి దేవుని భయభక్తులు, దేవుని అంటే అర్థం తెలుసు? చూడండి, దేవుడు దేవుడే, సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఎప్పుడు ఎవరితోనైనా చేయగలడు. ప్రపంచం మీకేం చెప్పినా పర్వాలేదు, మీరు ఏం పొందలేరో, ఏం చేయలేరో అని అది వాక్యంలో ఉంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తే దాన్ని పొందగలరని ఆయన అంటాడు. అప్పుడు పొందవచ్చును. మంచి జీవితాన్ని పొందకుండా ఉంచడానికి నరకంలో ఏ అపవాది లేడు, నిజంగా మీరు పొందాలి అనుకుంటే. ఆమేన్. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిల్చును. అది ఆసక్తికరంగా ఉంది. మనం తిరిగి జన్మించినప్పుడు మనల్ని ఆయనతో నీతిగా చేస్తాడు. దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే బహుశా ప్రజలు అర్థం చేసుకోవడానికి అది కఠినమైన వాటిల్లో ఒకటి. ఏమనంటే దేవుడు నన్ను నీతిగా చూస్తాడు అన్నది. ఎందుకంటే ఎప్పుడూ మనలో లోపం ఏమిటా అని ఆలోచిస్తాం. అవునా? అపవాది మీ చెవిలో గుసగుసలాడతాడు. ఏమైంది? నీలో లోపం ఏంటి తెలుసా? మీరేదైనా చేస్తే ఎవరైనా అంటారా అసలు నీకేమైంది?
అవును, మనం తప్పైనవి చేయవచ్చు, కానీ మనం చేసేదానికి మనం ఎవరన్న దానికి తేడా ఉంది. మీరెవరో మీకు తెలిసినప్పుడు మీ చేయడం అనేది నెమ్మదిగా బాగవుతుంది. ఆమేన్. మహిమ నుండి మహిమకు కనుక ఈ నీతి దేవుడిచ్చు నీతి సరైన ప్రవర్తనగా మారుతుంది. ఎందుకంటే మీలో ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మీరు బయటకు చూపించగలుగుతారు. అయితే అసలు ముందుగా దేవుడు నాకు నీతిని ఇవ్వకుంటే నీతిగల జీవితాన్ని జీవిస్తానని దేవుడు ఆశించుడు. ఆమేన్. కాబట్టి మీరు ఆ నీతిగల జీవితాన్ని జీవించినప్పుడు మీ పిల్లల్ని ప్రభావితం చేస్తుంది, తర్వాత మీ పిల్లల పిల్లల్ని చేస్తుంది. నాకు 4 ఉన్నందుకు సంతోషం. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 12 మంది పిల్లలు, వారికి 5 మంది గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్. అందరూ దేవుణ్ణే సేవిస్తున్నారు. నేనేదో పర్ఫెక్ట్ పేరెంట్ అయినందున కాదు, ఎందుకంటే కాను కనుక. అయితే 3 లేదా 4 మా గ్రాండ్ చిల్డ్రన్ మా కోసం పనిచేస్తున్నారు. మీరేం చేస్తున్నారో చూడండి, తర్వాత తరాలను అది ఎలా ప్రభావితం చేస్తుందా అని చూడండి. కనుక మంచి జీవితాలను జీవించడంతో బిజీ అవుదాం. చూడండి, పిల్లలు స్మార్ట్గా ఉంటారు అంటే వెంటనే పట్టేసుకుంటారు. వేషధారి అయితే వాళ్ళకి తెలుస్తుంది. మీరు పేరెంట్ అయ్యి చర్చికి వెళ్ళి ఈ ఆత్మికమైన పనులన్నీ చేస్తూ ఆత్మిక విషయాలను చెబుతూ మీ బంపర్ స్టిక్, మీ క్రిస్టియన్ జ్యువెలరీ పెట్టుకుని ఇంటి వద్ద ఆ జీవితాన్ని జీవించకుంటే కమాన్, అది వారిని జబ్బు పడ్డవారిలా చేసేస్తుంది. దేవునితో సంబంధానికి వ్యతిరేకంగా త్రిప్పివేయడానికి లోకంలో అది త్వరితమైన విధానం. కొంచెం తక్కువ బోధన చేసి ఎక్కువ జీవితాన్ని జీవిస్తే చాలా దూరం వెళ్ళగలుగుతాం. ఓకే, ఇదంతా మళ్ళీ చదువుతాను, కలిపే ఉంది కనుక. కీర్తనలు 103, 17, 18. ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఒక నిబంధన అంటే 2 పార్టీల మధ్యన ఒప్పందం. ప్రతి పార్టీకి సదవకాశములు, బాధ్యతలు ఉంటాయి. దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. మనల్ని ఏం చేయమన్నాడంటే ఆయన్ని ప్రేమించి విధేయత చూపమన్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు. బహుశా యోహాను 14:15. ఆయన ఇలా అనలేదు, నా ఆజ్ఞలను గైకొంటే ప్రేమిస్తాను అని. చూడండి, తప్పుగా చదువుతాం. మన విధేయత ద్వారా దేవుని ప్రేమను కొనడం లేదు. మన విధేయతతో స్పెషల్ సహాయాన్ని కొనడం లేదు. ముందు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా ఆయన ఆజ్ఞలు గైకొంటారు. కనుక విధేయతతో సమస్య ఉంటే వెళ్ళి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చదువుకోవచ్చు. ఆయనతో మరింత ప్రేమలో పడడానికి. ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా సరైంది చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే చేయకుండా ఉండలేరు. ఆమేన్. శరీరంలో చేయడానికి బదులుగా ఎక్కువ సమయం దేవునితో గడపండి. కీర్తనలు 103, 17, 18. ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఒక నిబంధన అంటే 2 పార్టీల మధ్యన ఒప్పందం. ప్రతి పార్టీకి సదవకాశములు, బాధ్యతలు ఉంటాయి. దేవుడు మనకెన్నో ఆశీర్వాదాలను వాగ్దానం చేశాడు. మనల్ని ఏం చేయమన్నాడంటే ఆయన్ని ప్రేమించి విధేయత చూపమన్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొందురు అన్నాడు. బహుశా యోహాను 14:15. ఆయన ఇలా అనలేదు, నా ఆజ్ఞలను గైకొంటే ప్రేమిస్తాను అని.
చూడండి, తప్పుగా చదువుతాం. మన విధేయత ద్వారా దేవుని ప్రేమను కొనడం లేదు. మన విధేయతతో స్పెషల్ సహాయాన్ని కొనడం లేదు. ముందు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా ఆయన ఆజ్ఞలు గైకొంటారు. కనుక విధేయతతో సమస్య ఉంటే వెళ్ళి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో చదువుకోవచ్చు. ఆయనతో మరింత మరింత ప్రేమలో పడడానికి. ఎంతగా ఆయన్ని ప్రేమిస్తే అంతగా సరైంది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చేయకుండా ఉండలేరు. ఆమేన్. శరీరంలో చేయడానికి బదులుగా ఎక్కువ సమయం దేవునితో గడపండి. దేవునితో నోహకు ఒక నిబంధన ఉండేది. భూమి మీద జలప్రళయం వచ్చి ఆ జలము తగ్గిన తరువాత దేవుడు నోహుతో ఒక నిబంధన చేసుకున్నాడు. నోహుని కొన్ని పనులు చేయమన్నాడు. అవన్నీ కూడా డైటరీ నియమాలే, మనకు అర్థం కావు. ఆయన అన్నాడు, ఈ నిబంధనకు గుర్తుగా మేఘంలో నా ధనస్సు ఉంచుతాను. మనం ఇంకా దాన్ని చూడాల్సి ఉంది, ఆ ధనస్సుని. ఓకే, అయితే వేర్వేరు స్ట్రోక్స్కి వేర్వేరు ఫోక్స్ ఉంటారు చెప్పినట్లుగా. తర్వాత అబ్రహాం వస్తాడు. అతనితో దేవుడు నిబంధన చేస్తాడు. ఆదికాండం 12:1-3లో ఆయన అబ్రాహాంతో చెప్పిన మొదటి విషయం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. ఎందుకు వెళ్ళిపోమ్మన్నాడు? ఎందుకంటే వాళ్ళంతా విగ్రహారాధకులు. చెబుతున్నాను, మీకు మీరుగా కొన్నిసార్లు చేసుకోగలిగిన బెస్ట్ పని దేని నుంచైనా దూరంగా వెళ్ళడమే. మళ్ళీ చెప్తాను, కొన్నిసార్లు మీకు మీరుగా చేసుకోగలిగిన బెస్ట్ పని దేని నుంచైనా దూరంగా వెళ్ళడమే. కనుక ఆయన అబ్రాహాంతో చెప్పాడు, నీవు అలా చేస్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నంబర్ 1. నంబర్ 2, నిన్ను ఆశీర్వదిస్తాను. నంబర్ 3, నీ నామమును గొప్ప చేయుదును. నంబర్ 4, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నంబర్ 5, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించువాని శపించదను. అందులోని ప్రతాక్షరం నాకు ఇష్టం. మ్యాన్, అతడు చేయవలసిందంతా తప్పైన వాటి నుంచి దూరంగా వెళ్ళడమే. దేవుడు చెప్పాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామంను గొప్పగా చేస్తాను. తర్వాత ఎంతగా ఆశీర్వదించబడతావంటే నీ చుట్టూ ఉన్న వారందరికీ ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను. వావ్, ఎంత మంచి విషయం. ఆయన అన్నాడు, మనం ఒక నిబంధన చేసుకుందాం. నేను అదే చేయబోతున్నా, నేను చెప్పినవన్నీ చేస్తా, మీకు చదివినిపించాను. ఆయన అన్నాడు, నీవు నా కట్టడలను అనుసరించు. ఈ నిబంధనకు గుర్తుగా ప్రతి పురుషుడు సున్నతి పొందవలెను. మీ సంగతి తెలీదు, కానీ నాకు రెయిన్బోనే కావాలి సున్నతి కంటే. ఎంతమంది వెంటనే రెయిన్బోని యూజ్ చేసుకోగలరు? అయితే ఐఎమ్ సారీ, అది అలా ఉండకపోవచ్చును. సున్నతి అనేది ఒకలా ఫ్లెష్ని కట్ చేయడమే. అది క్రొత్త నిబంధనలో ఒక విధంగా చూపించడమే. దేవుడు మనల్ని ఆత్మలో నడవమన్నాడు అని, శరీరంలో కాదు అని. దేవునికి స్తుతులు, అతను చేసింది మనం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మగపిల్లలకు చేసిన, ఎందుకంటే అది ఆరోగ్యకరం. అయితే మనకున్న సున్నతి అనేది హృదయపు సున్నతి. మనం ఆత్మలో నడవాలి, శరీరంలో కాదు. అయితే అది చాలా బాగుందనుకున్నా, ఎందుకంటే అందరికీ ఒకేలాంటిది ఇవ్వబడలేదు. దేవుడు తన కృప వలన మనల్ని రక్షించాడు. ఆయన పట్ల విధేయతతో నడవడానికి సహాయం చేసేలా పరిశుద్ధాత్మనిచ్చాడు. మనంగా అలా చేయడానికి ట్రై చేయనక్కర్లేదు. మనకు కావాల్సిన సహాయం ఆయనే ఇస్తాడు.
మనం పర్ఫెక్ట్ కాము, కానీ దేవుని పట్ల పర్ఫెక్ట్ హృదయాన్ని పొందగలము. దేవుడు ఎదురుచూచేది దానికోసమే. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. కనుక యథార్థ హృదయం కల వ్యక్తి దేవుడు చేయమన్న ప్రతిదీ ఎంతగా చేయాలనుకుంటారంటే మీరిక ఆగలేరు. దేవుణ్ణి ప్రీతిపరచాలనే ఆ కోరిక దాన్ని స్టడీ చేసేలా చేస్తుంది, ప్రార్థించేలా, వాక్యం చేయమని చెప్పిన ప్రతిదీ చేసేలా చేస్తుంది. ఏదో బాధ్యత అన్నట్లుగా బైబిల్ని చదవరు, బాధ్యత అన్నట్లుగా దేవునితో సమయం గడపరు, బాధ్యతని ఏదో చేయరు. దేవుణ్ణి ప్రేమిస్తారు కనుక అవన్నీ చేస్తారు. నాకు గుర్తుంది, మా బ్రదర్ నాతో చాలా 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 సంవత్సరాల క్రితం చెప్పడం నాకు గుర్తుంది. ఏమనంటే, నీవా డబ్బంతా చర్చికి ఎందుకు ఇస్తావు అని. అతని వైపు చూసి అన్నది, నేను అది చర్చికి ఇవ్వడం లేదే, దేవునికి ఇస్తున్నాను. ఒకసారి కూడా నాకు అనిపించలేదు చర్చికి ఇస్తున్నానో వ్యక్తికో అని. దేవునికే ఇస్తున్నానని తెలుసు, ఆయన పట్ల విధేయతతో. మీరు గుర్తించాలి, ఇచ్చినప్పుడు మీరు ఆ డబ్బును ఒక స్త్రీకో పురుషునికో లేక ఒక వ్యక్తికో బిల్డింగ్కో ఇవ్వడం లేదని. దేవుడు దాన్ని వారి చేతుల ద్వారా పెడుతున్నాడు. అయితే మీరు అది దేవునికి ఇస్తున్నారు. ఇలా కూడా చెప్పవచ్చునేమో, ఒకవేళ ఆ వ్యక్తి అంటే మీరు ఇచ్చిన వ్యక్తి మిస్యూజ్ చేసినా మీరు ఆశీర్వదించబడకుండా ఉండరు, దేవునికి ఇస్తున్నారన్నది మనసులో ఉంటే. అంటే మనం మన ప్రవర్తనలో యథార్థంగా ఉండము. అయితే యథార్థ హృదయం కలిగి ఉండగలము. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యము మనకు సహాయం చేస్తుంది. దేవుని స్వరూపంలోనికి మహిమ నుండి అధిక మహిమకు మార్చబడి మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడడానికి ముందుగానే నియమించబడ్డాము. ఒకటి చెప్పనా, మీ పొరుగువారే ఎన్నడైనా చూడగలిగిన యేసు మీరు కాగలరు. ఇప్పుడు నేనిక్కడ జాలికరంగా ఉన్నాను, ఎందుకంటే 11 నిమిషాలు అయిపోయాయి, ఇంకా నా సందేశాన్నే మొదలు పెట్టలేదు. నా దగ్గర 8 పాయింట్ల సందేశం ఉంది. ఇదిగో నంబర్ 1. నేనిలా ఎప్పుడూ చేస్తాను, విషాదంగా ఉంటుంది. మీవైన కొన్ని ఆశీర్వాదాల గురించి చెప్తాను. మీరు కొంచెంగా దూసుకుని వెళ్ళి మొదలు పెట్టాలి. అవి లేకుండా మీరేం చేయరని అపవాదికి తెలియపరుస్తూ. ఆమేన్. ముందుగా దేవుడు మనకిచ్చినది మన పాపములకు క్షమాపణ. ఇప్పుడు అది అద్భుతంగా ఆశ్చర్యకరమైంది. ఆయన మన పాపాలను క్షమించడమే కాదు, కానీ మరచిపోతాడు అన్నది ఆలోచిస్తే ఎంతో ఉత్సాహం కలుగుతుంది. మర్చిపోయి వాటిని తూర్పుకు పడమర ఉన్నంత దూరం విసిరివేస్తాడని ఎవరూ వాటిని తెలుసుకోలేకుండా. అయితే మర్చిపోతాడు. నేను యెషయా 43:25లో చూశాను, దాన్ని 100 సార్లు చదివా, అయితే ఎన్నడూ చూడలేదు. చెప్తుంది, నేనే నా చిత్తాను సారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. మన కోసం కాదు, ఆయన కోసమే చేస్తున్నాడు. దాని గురించి ఆలోచించాలి. అయితే ఏళ్ల తరబడిగా నేను బోధిస్తున్నందున ఉత్సాహంగా ఉంది. వారి కోసం మీరు వారిని క్షమించవద్దు, మీకు సహాయం చేసుకుని క్షమించండి. తర్వాత దీన్ని చూశాను, ఇలా చెప్పాడు, నేను నా చిత్తానుసారంగా. మన మధ్య ఏది ఉండకూడదంటాడు. మీకు ఆయనకు మధ్య ఏమీ ఉండకూడదంటాడు. అది మంచిగా, స్పష్టంగా, పవిత్రంగా ఉండాలంటాడు, సౌకర్యంగా. దేవుని క్షమాపణ గురించి చెప్పే వచనాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. అయితే మనం తప్పు చేసే వాటిలో ఒకటి మనకెలా పొందాలో తెలియదనుకుంటాను. ఇటువంటివి చదివి ఎలా పొందాలో తెలియదు. కనుక మీరు ఓ 30 సెకండ్లు తీసుకుని, మీరు కళ్ళు మూసుకుని మౌనంగా కూర్చుని
మీ హృదయంలో మళ్ళీ మళ్ళీ దీని గురించి ఆలోచించండి. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి చెప్పండి. ఓకే, 30 సెకండ్లు అనుకుందాం. ఇప్పుడు ఈరోజు మీకు నేర్పించేది ఒక చిన్న ట్రిక్కే. దీన్ని ఇంట్లో యూజ్ చేస్తే ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన తల మీద ఉందనుకుంటాను. అయితే మనం దేవుని సన్నిధిలో కూర్చొని దాన్ని పొందడానికి టైం తీసుకోము. నేను రైట్ అని ఎంతమంది అనుకుంటారో బహుశా నాకు తెలీదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న రెండవ విషయం, దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు అని వాగ్దానం చేశాడు. మీ లోపల దేవుడు నివసిస్తున్నాడు అంటే ఎంత అద్భుతం అన్నది ఆలోచించగలరా? దేవుడు మీ లోపల నివసిస్తున్నాడు, పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, యేసు. మీరు దేవుని గృహము. ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని. మీరు వెళ్ళిన ప్రతి చోటుకు వస్తాను, మిమ్మల్ని వదలను, నేను చేస్తానని చెప్పినదంతా చేసేంత వరకు. ఓ నా దేవా, అదెంత అద్భుతంగా కాగలదు. ఆదికాండం 28:18, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించేదను, నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. ఇప్పుడు దాన్ని మళ్ళీ చేద్దాం. 30 సెకండ్లు మీరు అక్కడ కూర్చుని ఇలా ఆలోచించండి, దేవుడు నాలో నివసిస్తున్నాడు చెప్పండి. ఓకే, నాకు తెలుసు మనం ఎక్కువసేపు ఫోకస్ చేయడం కష్టమని, అందుకే 30 సెకండ్లు అన్నాను. అయితే అది మీరు ఇంటి వద్ద దీన్ని చేయడం మొదలు పెడితే మీ జీవితాన్నే మార్చివేస్తుంది. ప్రార్థన చేయడానికి బదులుగా ఉంటే మన చిన్న బాక్సులన్నీ చెక్ చేసుకోవాలని తెలుసుకోండి. మీ పాపాలు క్షమించమని అడిగిన ప్రతిసారి కొన్ని నిమిషాలు తీసుకున్నానండి. బాయ్, నా పాపాలు క్షమించబడ్డాయి. లేదా రోజులో కొన్నిసార్లు ఆగి ఆలోచించండి, దేవుడు ఇప్పుడు నాతో ఉన్నాడు. నాకు నన్ను రక్షించే పెద్ద దూత పైన ఎక్కడుంది, మీరు చూడలేరు. దేవా దయచూపు, నాతో గందరగోళం చేయకు. ఆమేన్. నేను అరిజోనా ఫీనిక్స్లో ఉన్నాను. ఇది నిజంగా జరిగింది. టామీ బార్నెట్ చర్చ్లో ఉన్నాను. సర్వీస్కి ముందు ప్రార్థన చేశాం, దేవుడు చర్చ్ అంతటా దూతలను ఉంచాలని. ఒక స్త్రీ నాకు చెప్పలేదు, ఎవరికో చెప్తే వాళ్ళు చెప్పారు. ఆమె నిజంగా వణికిపోయింది. ఆమె అంది, నా బర్త్డే కనుక నా భర్త ఇక్కడకు తీసుకుని వచ్చారు. ఆయన జాయిస్ని చూడాలని అసలు అనుకోలేదు. ఆయన విశ్వాసకాడు, కానీ నన్ను తీసుకుని వచ్చారు. సర్వీస్ మధ్య ఆయన వణికిపోతూ అరవడం మొదలుపెట్టారు. నేననుకుని ఏమైంది అని అడిగాను. ఆయన చెప్పారు, ఏమనంటే నీకు వాళ్ళు కనబడ్డం లేదా? కథ యొక్క హద్దుగీత ఏమిటంటే ఆయన అన్నాడు, జాయిస్ బయటకు వచ్చినప్పుడు సహజంగా నేను మా సభల్లో పక్కన అక్కడ ఉంటాను. ఆయన అన్నారు, ఆమె అక్కడకు వచ్చినప్పుడు కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించి ఆమెతో ఉన్నారు. వాళ్ళు కాయరేమో అనుకున్నాను. తర్వాత అన్నారు, ఆమె వేదిక మీదకు వచ్చినప్పుడు తన బైబిల్ని తీసుకుని వాళ్ళ అర్ధచంద్రాకారంగా ఆమె చుట్టూ ఒక కత్తిని పైకి లేపి పట్టుకుని ఉన్నారు.
మీకు అదే విషయం జరుగుతుంది. కమాన్, మన ఊహను చెత్తవాటి కోసం కాకుండా మంచివాటికి యూసుకోవచ్చు కదా. ఆమేన్. చూడండి, యేసు వెళ్ళినప్పుడు శిష్యులు ఏమనుకున్నారో తెలీదు. తిరిగి వస్తానని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళెంతగా ఆయన నమ్మారో తెలీదు. అయితే ఆ కల్చర్లో, జూయిష్ కల్చర్లో డిన్నర్ చేయడానికి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వారి కల్చర్లో వాళ్ళు ఏదో చేసేవారు. వాళ్ళకది నచ్చి తిరిగి మళ్ళీ రావాలనుకుంటే వాళ్ళు నాప్కిన్ని మంచిగా మడిచి వారి ప్లేట్ మీద పెట్టేవారు. అంటే మీ కంపెనీని ఆనందించాను, భోజనాన్ని కూడా. ఒకవేళ పట్టించుకోకుంటే దాన్ని తీసుకుని ఇట్లా చేసి పడేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చెప్పబోయే దాన్ని డబుల్ చెక్ చేశా నాకంటే తెలివైన వారితో. సమాధిలో సమాధిలో వాళ్ళు లోపలికి వెళ్ళి ఖాళీగా ఉండడం చూచి ఆయనకు చుట్టబడిన లినెన్ వస్త్రము ఆయన శిరస్సు ఉన్న చోట ఉన్నది. నాప్కిన్ మడిచిపెట్టబడి మంచిగా నీట్గా ఉంది. అది అక్కడ పెట్టబడింది. ఆయన అప్పటికే పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి వచ్చేశాడు. అయితే యేసు తిరిగి రాబోతున్నాడు. మీ సంగతి నాకు తెలీదు, కానీ నేను రెడీగా ఉంటాను. ఆమేన్. ఆశీర్వాదంగా మనకున్న వాటిల్లో ఒకటి దేవునితో మనము సహవారసులము. క్రీస్తుతో ఆయన పొందిన ప్రతిదీ మనం పొందుతాము. హూ హూ హూ. మీరది నమ్మగలరా? బైబిల్ చెప్తుంది మనము కుమారులుగా కుమార్తెలుగా దత్తు తీసుకొనబడడానికి ముందే నిర్ణయించబడ్డామని. దాన్ని మీరంతగా పట్టించుకోరేమో. అది ఎఫెసీ 1:5. ప్రేమ చేత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకోనేను. మొన్నొక రోజు నేను విన్నదదే, చదివింది. అదెంతో బాగుంది, వెంటనే చెప్తాను. రోమీల కల్చర్లో సహజంగా జన్మించిన కుమారుడుంటే ఏదో ఒక కారణానికి అతనికి వారసత్వపు హక్కు లేకుండా చేయవచ్చును. మీకు నచ్చకపోవచ్చు, మీ డబ్బును వేస్ట్ చేస్తాడని, ఏదైనా సరే వారసత్వం ఇవ్వరు. అయితే దత్తు తీసుకున్న బిడ్డ ఉంటే ఏ కారణం చేత వారసుడు కాడని చెప్పలేరు. మనము దేవుని చేత దత్తు తీసుకోబడ్డాము కనుక అపవాది దాన్ని మన్నించి తీసివేసే మార్గమే లేదు. ఆమేన్. మీకు చెప్పడానికి ఎన్నో విషయాలున్నాయి, బహుశా వచ్చేసారి. దేవుడు మన కొరకు ఎంతో ఇచ్చాడు. ప్లీజ్ వాటిని అపవాది తీసుకునేలా చేయకండి. మీకు సొంతమైన ప్రతిదీ స్టడీ చేసి తెలుసుకోండి. దయ మీకు సొంతము, కృప మీ సొంతము, క్షమాపణ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం చేశాడు. ఆమేన్. యేసుని మీ రక్షకుడిగా గాని స్వీకరించుకుంటే ప్లీజ్ అలా చేయకుండా వెళ్ళిపోకండి. ఇక్కడున్న ఎవరైనా సరే ఇలా అనేవారితో కలిసి ప్రార్థిస్తాను, జాయిస్, నేను పొందలేదు, క్రీస్తుకు నా జీవితాన్ని సరెండర్ చేయలేదు, నేను ఒక పాపిని అని తెలుసు, తిరిగి జన్మించాలనుంది, దేవునితో నీతిగా చేయబడ్డానని తెలుసుకుని వెళ్ళాలి, ప్రివిలేజెస్ అన్నీ నావేనని. లేదా ఎప్పుడో దేవుణ్ణి సేవించడానికి ట్రై చేశారు, వెనక్కి పడిపోయారు, మళ్ళీ పాపలో జీవిస్తున్నారు. చెప్తున్నారు, దేవా ఒంటరిగా ఉన్నాను, ఇంటికి రావాలనుంది.
అది గాని మీరైతే మీరెక్కడున్న చేతిని పైకి ఎత్తుతారా? మీతో కలిసి ప్రార్థన చేస్తాను. కమాన్, మంచిగా పైకి లేపండి. అది మీరైతే కమాన్, అన్ని వైపులా. ఓకే, చెప్పేది వినండి. మిమ్మల్ని ఒకటి చేయమని అడుగుతాను. ప్రజలు చేయాలనుకోరు, అయితే ఇబ్బంది పెట్టడానికి చెప్పలేదు. మిమ్మల్ని లేచి నిల్చోమని అడుగుతాను. దానికి కారణం, మీరు కానీ ఇక్కడ నిల్చోకుంటే బయటికి వెళ్ళి పబ్లిక్లో మీరు స్టాండ్ తీసుకునే ఛాన్స్ ఉండదు. మీరు చెప్పింది నిజమైతే మీరున్న చోటనే లేచి నిల్చోండి. కమాన్, కమాన్, కమాన్. ఓకే, ఇప్పుడే మీ జీవితం మారిపోతుంది. మీరు ఏదైనా ఫీల్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఒకటి చెప్తాను, రాబోయే రోజుల్లో మార్పును చూస్తారు. అందరూ ఈ ప్రార్థన వెంటనే నా తర్వాత చేయండి. చెప్పండి, తండ్రి దేవా, ఐ లవ్ యూ. యేసు, నిన్ను నమ్ముతున్నాను. సిలువ మీద మరణించావని కూడా నా పాపాలకు వెల చెల్లించావు. మృతుల్లోంచి లేచావని నమ్ముతున్నాను. దేవుని కుడి పార్శ్వమునందు కూర్చుని ఉన్నావు. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నేను ఒక పాపిని అని తెలుసు. అయితే ఇకపై అలా జీవించాలనుకోను. నేను క్రైస్తవుడిగా ఉండాలి. క్రీస్తు అనుచరుడిగా నా జీవితంలోనికి రా. ఎలా ఉన్నానో అలా తీసుకుని ఎలా ఉండాలంటావో అలా చెయ్యి. రక్షణ పొందానని నమ్ముతున్నాను. పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను. ప్రయాణాన్ని ఆనందించాలనుంది. ఆమేన్. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.